115 సంవత్సరాల చరిత్ర కలిగిన ముక్కోటి రామాలయం విశిష్టతల గురించి ఈ వీడియోలో చూడండి. ఆ రామయ్య తండ్రి కరుణకు పాత్రులు కండి. ఈ రామాలయానికి ముక్కోటి రామాలయం అని పేరు. పూర్వం ఈ ఆలయాన్ని నిర్మించి 115 సంవత్సరాలు అయ్యింది. ఇదిగో చూడండి, మన ముక్కోటి రామాలయంలో దేవతలు రాక్షసులు సాగరమథనం చేస్తారు కదండి, ఆ దృశ్యం అన్నమాట. ఎంత చక్కగా వేసారు చూడండి. వామనుడి రూపంలో శ్రీ మహావిష్ణువు వచ్చిన దృశ్యం అన్నమాట అండి. ఇది బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కిన దృశ్యం. ఇదిగోండి, ఇదేమో శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి కళ్యాణ ఘట్టమండి. జై శ్రీరామ్. ఇది మన శృంగవృక్షంలోని చూడడానికి 2 కళ్ళు చాలనంత అందమైన ముక్కోటి రామాలయం అండి. మరి 115 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ముక్కోటి రామాలయం గురించి కొన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకోండి. మరి దగ్గరగా ఉన్నవారు, వీలు కుదిరిన వారు స్వయంగా వెళ్ళి ఈ ఆలయాన్ని దర్శించి ఆ రామయ్య తండ్రి ఆశీస్సులు అందుకోండి. దూరంగా ఉన్నవారు, వీలు కుదిరిన వారు ఈ వీడియో ముఖంగా అయినా ఈ ఆలయాన్ని, ఆ రామయ్య తండ్రిని చూసి ఆయన కరుణకు పాత్రులు కండి. ముందుగా మనం మొన్న జరిగిన తొలి ఏకాదశి మహాపర్వదినం పండుగ సందర్భంగా ఈ ఆలయంలో జరిగిన పూజలు, అన్న సమారాధన లాంటి కొన్ని దృశ్యాలను చూద్దామండి. ఇదంతా కూడా మొన్న జూలై 6వ తారీఖు ఆదివారం తొలి ఏకాదశి మహాపర్వదినం పండుగ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమం అండి. ఈ తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఈ ఆలయానికి వచ్చిన భక్తులందరికీ కూడా అన్న సమారాధన జరిపించారండి. ఇక ఈ ముక్కోటి రామాలయం నిర్మించి 115 సంవత్సరాలు అయితే 1945-46 సంవత్సరంలో రాముని వెంటే ఆంజనేయ స్వామి ఉంటానంటూ ఈ రావి చెరువు తవ్వకంలో ఈ ఆంజనేయ స్వామి వారు బయటపడ్డారంటండి. అలా దొరికిన ఈ స్వామివారి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించారంటండి. మళ్ళా ఇప్పుడు ఈ ఆలయాన్ని పునర్నిర్మించే క్రమంలో ఈ స్వామివారికి 27 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహం ప్రాణప్రతిష్ఠ చేశారండి. ఇదే ఈ స్వామివారి 27 అడుగుల విగ్రహం అండి.
ఆ స్వామివారి గద దగ్గర పాదాల దగ్గర చూడండి నేను ఎంత చిన్నగా కనిపిస్తున్నానో, ఆ స్వామివారు చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నారో. మరి 115 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ముక్కోటి రామాలయాన్ని మరలా కొత్తగా పునర్నిర్మాణం చేశారండి. ఇప్పుడు ఈ పునర్నిర్మాణం చేశాక ఈ ఆలయం ఎంతో సుందరంగా ఉందండి. ఈ ఎంత అందంగా ఉందంటే చాలా చాలా చూడముచ్చటగా అనిపిస్తుందన్నమాట. ఈ ఆలయం చుట్టూ ప్రతి స్తంభము పైన ప్రతి చోట కూడా ఈ దేవతామూర్తుల విగ్రహాలను ఏర్పాటు చేశారండి. చూడడానికి చాలా చక్కగా ఉంటాయన్నమాట. ఈ ఆలయం చుట్టూ ఉన్న లోపల భాగం ప్రహరీ కూడా మంచి మంచి ఘట్టాలకు చెందిన దేవతామూర్తుల విగ్రహాలను ఏర్పాటు చేశారండి. చాలా చూడముచ్చటగా ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా. ఇదిగో చూడండి మన ముక్కోటి రామాలయంలో దేవతలు రాక్షసులు సాగరమథనం చేస్తారు కదండి, ఆ దృశ్యం అన్నమాట. ఎంత చక్కగా వేసారు చూడండి. ఇగండి రాక్షసులు, ఇదిగో వీళ్ళేమో దేవతలు అన్నమాట. సాగరమథనం జరిగిన సంఘటన అన్నమాట అండి ఇది. మనకి ఒక మూవీ సాంగ్లో కూడా ఉంటుంది కదండి, సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది, విసుగు చెందక కృషి చేస్తేనే అమృతం ఇచ్చింది అనే పాట కూడా ఉంటుంది కదండి. ఇదే దృశ్యం అన్నమాట అది. వామనుడి రూపంలో శ్రీ మహావిష్ణువు వచ్చిన దృశ్యం అన్నమాట అండి ఇది. బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కిన దృశ్యం ఇదిగోండి. ఇదేమో శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి కళ్యాణ ఘట్టమండి. ఇలా మనం గుడి చుట్టూ లోపల భాగాన ఉన్న ప్రహరీ పైన, గుడికి సంబంధించిన స్తంభాలపైన, గుడిపైన మనం ఇలా చాలా రకాలైన దేవతామూర్తుల ప్రతిమల్ని మనం చూస్తూ ఉంటామన్నమాట ఈ గుడి అంతా కూడా. రూపాలను ఇలా చెక్కారు. ఇలా మనం చూస్తూ ఉంటే ఈ గుడికి సంబంధించిన వాటిపైన అనేక అవతారాల దేవతామూర్తుల విగ్రహాలు మనకి కనిపిస్తూనే ఉంటాయండి. చాలా శ్రమ తీసుకుని ఈ ఆలయాన్ని చాలా చక్కగా రూపుదిద్దారన్నమాట. మరి ఇంకా ఈ ఆలయానికి ఉన్న విశిష్టత గురించి మన పంతులు గారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందామండి. హాయ్ అండి అందరికీ. ఇక్కడ చేస్తున్న పంతులు గారిని అడిగి ఇక్కడ ఉన్న విశేషాలు ఏంటనేది మనం తెలుసుకుందామండి. ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకతలు ఏంటో మన పంతులు గారు ఇప్పుడు చెప్తారు. ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం. అస్మద్గురుభ్యో నమః సర్వగురుభ్యో నమః హరి ఓం. ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ కోదండరామచంద్రస్వామినే నమో నమః. మనం భీమవరం పట్టణం పరిసర గ్రామమైనటువంటి ఆలకోడేరు మండలం శృంగవృక్షం గ్రామంలో ముక్కోటి రామాలయంలో వేయించేసినటువంటి పరివార సమేత శ్రీ కోదండరామచంద్ర స్వామివారు, అలాగే రుక్మిణీ సమేత పాండురంగ స్వామివారు, శ్రీ షిరిడి సాయిబాబా వారు ఆలయంలో కొలువై ఉన్నాము. పూర్వం ఈ ఆలయాన్ని నిర్మించి 115 సంవత్సరాలు అయ్యింది. కాలక్రమేణా ఆలయం జీర్ణస్థితికి చేరుకున్నాక 2024 సంవత్సరంలో నూతనంగా ఒక ఆలయాన్ని నిర్మించి చాలా ఘనంగా ప్రతిష్టా మహోత్సవం జరిగింది. ఈ రామాలయానికి ముక్కోటి రామాలయం అని పేరు. పూర్వం చుట్టుపక్కల శృంగవృక్షం గ్రామం మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్ని రామాలయాల్లో కల్లా ఘనంగా ముక్కోటి ఉత్సవాలు నిర్వహించేటటువంటి రామాలయం కాబట్టి దీనిని ముక్కోటి రామాలయంగా ప్రసిద్ధి పొందింది. ఈ రామాలయం భక్తులందరి చేత పూజా కార్యక్రమాలు జరిపించుకుంటూ నిత్యము ఆ స్వామివారు భక్తులని అనుగ్రహిస్తున్నారు.
అలాగే ప్రతి సంవత్సరం ముక్కోటి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి ఇక్కడ. పూర్వం 1945 సంవత్సరంలో జరిపినటువంటి చెరువు త్రవ్వకాల్లో ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఒకటి లభించడం జరిగింది. ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసుకుని ఆ ఆంజనేయ స్వామి వారికి భక్తులందరి చేత పూజా కార్యక్రమాలు జరిపించడం జరుగుతోంది. అలాగే ప్రతి శనివారం భక్తులందరూ కూడా ఈ స్వామివారిని దర్శించి తరిస్తున్నారు. అలాగే చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా ముక్కోటి ఉత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించి అన్నప్రసాదాన్ని స్వీకరించి తరిస్తున్నారు. జై శ్రీరామ్. ఇదండి మరి ఇంత విశిష్టత ఉన్న ఈ ముక్కోటి రామాలయం గురించి కొంత సమాచారాన్ని మీకు ఈ వీడియో ద్వారా అందించానండి. మరి ఈ వీడియో మీకు రావడానికి కారణం పెదబాబు గారండి. ఈ వీడియోని తీయడానికి కానీ ఈ యూట్యూబ్లో పోస్ట్ చేయడానికి కానీ అంతా కూడా ఈ పెదబాబు గారు ప్రోత్సాహం వల్లే జరిగిందన్నమాట. ఓకేనండి, మరి ఈరోజుకి ఇదే వీడియో. ఈ వీడియోని భక్తి శ్రద్ధలతో చూసి ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ ప్రేమ గాయకుడు జ్యోతి.